ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ప్రస్తుతం భారతదేశంలో ఉత్కంఠగా సాగుతోంది. దీనిలో భారతదేశం నుంచే కాదు, విదేశాల నుంచి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. అదే లీగ్లో భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షామి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున వహిస్తున్నాడు. ఈ క్రమంలో భారత సాఫ్ట్ ఫేసర్ షామికి బెదిరింపులు వచ్చాయి. సోమవారం నాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి మహ్మద్ షామికి ఒక ఈమెయిల్ పంపాడు. అతని నుంచి ₹1 కోటి డిమాండ్ చేసి ఆ మొత్తం చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. షామికి బెదిరింపు వచ్చిన తర్వాత దాని గురించి సమాచారం వెంటనే పోలీస్ శాఖకు అందింది. షామి సోదరుడు ఫిర్యాదు. ఈ సంఘటన గురించి అమ్రోహా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు సమాచారం ఇస్తూ భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షామి సోదరుడు హసీబ్ మాట్లాడుతూ, ఆదివారం ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చిందని, అందులో షామిని చంపుతామని బెదిరించారని తెలిపారు. నిన్ను చంపేస్తామంటూ మెయిల్లో రాసి ఉందని షామి సోదరుడు తెలిపాడు. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది. అయితే మెయిల్ అందిన వెంటనే షామి సోదరుడు హసీబ్ పోలీసులకు సమాచారం అందించాడు. నేరస్తులు మెయిల్ ద్వారా ₹1 కోటి డిమాండ్ చేశారని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో అమ్రోహా పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో క్రికెట్ మహ్మద్ షామి సోదరుడు హసీబ్ తన సోదరుడిని ఈమెయిల్ ద్వారా చంపుతామని బెదిరించాడని పోలీసులకు తెలియజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఈమెయిల్ ఆదివారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల ప్రాంతంలో వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం రాజ్పుత్ సింగర్ పేరుతో మహ్మద్ షామికి ఒక ఈమెయిల్ పంపింది. అందులో అతని పేరు ప్రభాకరన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమ్రోహా పోలీసులు సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి బెంగళూరు నివాసి అని, అతను ₹1 కోటి డిమాండ్ చేశాడని, డబ్బులు చెల్లించకపోతే షామికి హాని చేస్తానని బెదిరించాడని కూడా చెప్తున్నాడు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.